అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖపట్నం 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ అయితే వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలకు అయితే వచ్చారు. ఈరోజు మేడం మనతో పాటు ఉన్నారు, పెద్దిశెట్టి ఉషశ్రీ. మేడం చెప్పండి, ఎందుకు మారడం జరిగింది, ఏ అభివృద్ధి పనులు చేద్దామని మీరు అనుకుంటున్నారు? అసలు పాలిటిక్స్లోకి రావడమే ప్రజాసేవ కోసం మేము ముందుకు వచ్చాము. సో బీయింగ్ అన్ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఇన్ బ్యాడ్మింటన్ అండ్ చదువుకున్న వ్యక్తిగా నా ఒకే ఒక ఎజెండా ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి చేయాలని చెప్పి. అలాగే నేను ఏదైతే వార్డులో ఉన్నానో 43 వార్డులో మేము అక్కడ చాలా కాలం నుంచి ఉండడం, ఒక 40 years నుంచి అక్కడే ఉన్నాను. నేను పుట్టి పెరగడం అక్కడ జరిగింది. సో ఆ వార్డు అభివృద్ధి చేయాలని నా తపన, కోరిక కూడా. సో అందుకు నేను అసలు పాలిటిక్స్లో రావడం జరిగింది. సో ఆల్రెడీ నేను స్టేట్ చైర్మన్ చేస్తున్నాను జనసేన పార్టీలో. సో ఆ వార్డ్ అభివృద్ధి ప్లస్ విశాఖ అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా నేను మీ అందరికీ తెలిసిన విషయమే అది. సో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ జీవీఎంసీలో కూడా అదే ఉంటే మనకి అభివృద్ధి అనేది ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో నేను పార్టీ మారడం జరిగింది. మేడం, మీ వార్డులో ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెండింగ్లో ఉన్నాయి, ఏం చేయబోతున్నారు? మేము చాలా డెవలప్ చేసామండి. కమ్యూనిటీ హాల్స్ ఏంటి, ఒక బ్రిడ్జెస్ ఏంటి, అన్నీ కూడా లాంగ్ పెండింగ్, ఓవర్ ద ఇయర్స్ పెండింగ్ ఉన్నవన్నీ కూడా మేము చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా మాకైతే వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంటుంది, ఎస్పెషలీ ఇన్ ఏరియాస్ లైక్ నందగిరి నగర్. సో పైప్ లైన్స్ అవన్నీ కూడా ఎప్పటి నుంచో పాతవి అవ్వడం వల్ల అవన్నీ డ్యామేజ్ అయినాయి. సో ఫస్ట్ అవన్నీ కూడా రెక్టిఫై చేయించి వార్డులో త్రాగునీటి సమస్య లేకుండా చేయాలన్నదే నా ధ్యేయం. మిగతా కార్పొరేటర్లకు మీరు ఏం చెప్తారు యాజ్ ఏ కార్పొరేటర్, లేడీ కార్పొరేటర్? కార్పొరేటర్స్ అందరూ కూడా రైట్ ఫ్రమ్ డే వన్ వి వర్ వెరీ క్లోజ్ అండి. వెదర్ ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, అందరూ కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేవాళ్ళం. అదేవిధంగా మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలన్నదే నా కోరిక. సో డెఫినెట్లీ వీల్ ఆల్ వర్క్ టుగెదర్. అండ్ మనం ఎప్పుడైతే మంచిగానో అందరితో, వాళ్ళు కూడా మనతోనే మంచిగా ఉంటారు కాబట్టి వీ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఈగోస్ కానీ ఏది మా మధ్యలో ఉండదు. సో ఆల్ కార్పొరేటర్స్ ఆల్సో ఆర్ వెరీ ఫ్రెండ్లీ. సో అలాగే మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం నెక్స్ట్ 18 months. ఇది 43వ వార్డు లాంగ్ పెండింగ్ ప్రోగ్రామ్స్ అన్ని ఇప్పటికీ సరిచేసాం. మా వార్డులో అయితే వాటర్ ప్రాబ్లం అయితే ఇప్పటి నుంచో ఉంది, పైప్ లైన్స్ ప్రాబ్లమ్స్ అవి అన్నీ ఉన్నాయి. అవన్నీ డెవలప్ చేయాలంటే అధికార పార్టీలో ఉంటే మనం బాగా డెవలప్మెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను పార్టీ మారడం అయితే జరిగిందని చెప్పి 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.